మీ పేరు ఎక్కడి నుంచి సమస్య దేని గురించి? నా పేరు మొహమ్మద్ ఇక్బాల్ ఖురేషి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకి క్యాస్ట్ సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు బీసీఈ కేటగిరీలో 14 తెగల్ని చేర్చి బీసీఈ కేటగిరీలో 4% రిజర్వేషన్లు ఇచ్చారు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో. కానీ దేనికైనా సరే ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికెటే. అంటే మేము ఫలానా క్యాస్ట్ అని తెలియడం. దీంట్లో మాకు 14 తెగల్లో వాళ్ళు ఏమంటున్నారు, ఇస్తే షేక్ ఇస్తాం, లేకపోతే ఖురేషి ఇస్తాం, ఏంటి, లేదా ఫకీర్ ఇస్తాం, లేదా గారడి ఇస్తాం, అంతేగాని మిగతా ఏవి ఇవ్వం అని కొన్ని చోట్ల కేవలం షేక్ మాత్రమే ఇస్తాం, మేరే ఇవ్వము. ఇంకొన్ని చోట్ల టోటల్గా కేటగిరీ మార్చేసి బీసీఈ నుంచి బీసీబీ దూదేకుల ఇస్తున్నారు. వాళ్ళు సాహిబ్లే, వీళ్ళు సాహిబ్లే. దూదేకుల మాత్రం బీసీబీలో ఉంది. మిగతా 80% ముస్లిమ్స్ బీసీఈ కేటగిరీలో ఉన్నారు. మేము అడుగుతుంది, మా కుల వృత్తులు పోయినాయి. అచ్చుకట్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రాస్ ఐటమ్స్తో పోతపోసి ప్లేట్లు, చెంచాలు, గిన్నెలు తయారు చేస్తారు. వాళ్ళకి అచ్చుకట్ల క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మంటే భూపాలపల్లి జిల్లా గణపురం ఎంఆర్ఓ ఆయన చెప్పిన కొత్త భాష ఏంటంటే కులం బట్టి వృత్తి వస్తుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఆయన చెప్పేది వృత్తి బట్టి కులం వస్తుందంట. నాకు అది అర్థం కాలేదు. ఈవెన్ ఎవరు చెప్పినా కూడాను మీ కులాన్ని బట్టి, ఇప్పుడు కమ్మరి, కుమ్మరి, చాకలి వీళ్ళందరూ కులం బట్టే కదా గుర్తింపు పొందేది కాదంట, వృత్తి బట్టి కులం వస్తుందంట. ఇప్పుడు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో, ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు ఏంటి. సో అది కాక బీసీలో ఉన్న ఏ కులానికి కూడాను లేని రిస్ట్రిక్షన్స్ ఒక్క ముస్లిమ్స్కి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? మీరు గౌడ తీసుకున్నా, ఒక మాదిగ సోదరుడు తీసుకున్నా, ఒక మాల సోదరుడు తీసుకున్నా, లేకపోతే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఎవరిని తీసుకున్నా కూడాను వాళ్ళు బీసీ అనేది ఇచ్చేస్తారు. అదే మేము బీసీఈ, మేము ఫలానా, మేము ఫకీర్ వాళ్ళం, మేము గారడి వాళ్ళం, మేము అత్తరోళ్ళం ఏంటి, మేమేమో అచ్చుకట్ల వాళ్ళం, మేము ఖురేషీలం, మేమేమో బొంతలోళ్ళం, మేము అంటే లేదా చల్ అవన్నీ మేము కేవలం షేక్ అనే ఇస్తాం, ఇస్తే తీసుకో లేకపోతే మానే. ఈ రకమైన వివక్ష తీవ్రంగా కొనసాగుతుంది. మేము అడిగేది ఒక్కటే, ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేసిన జీవో ప్రకారం బీసీఈ కేటగిరీలో ఉన్న అన్నీ మెన్షన్ చేశారు క్లియర్గా. ఎవరెవరు ఒకవేళ అంటే సపోజు దక్షిణ తెలంగాణలో ఒక పేరుతో పిలువబడితే ఉత్తర తెలంగాణలో ఇంకో పేరుతో పిలుస్తారు. చక్కిటికారి అంటారు, తురకకాశ అంటారు, పత్రపోళ్ళు అంటారు. ఇవన్నీ ఒక కేటగిరీ, వీళ్ళు రాళ్ళు కొట్టి జీవించేవాళ్ళు. ఓకే, అలాగే జంగల్ సాహిబులు కొన్ని గవర్నమెంట్ చట్టాల వల్ల, అటవీ చట్టాల వల్ల జంగల్ సాహిబులు, గుడ్డెలుగులు, తర్వాత పాముల వాళ్ళు వీళ్ళ ఉపాధిని కోల్పోయి ఏదో ఒకటి తోచిన పని చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కులం పేరు చెప్తే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వరా? పిల్లలు చదువుకోవద్దా? ఈ సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికెట్ లేక దాదాపు 26,000 సీట్లు టిమ్రిస్లో ఖాళీగా ఉన్నాయి. పిల్లలు చదువుకోవడానికి కుదరక వాళ్ళు జాయిన్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కదా మైనార్టీ. అది లేక 26,000 సీట్లు ఖాళీగా పడి ఉన్నాయి. దీనికి ఎంతవరకు మేము దాదాపు సంవత్సరం నుంచి ఒక్క మండలంలో ఎంఆర్ఓ ఒక్క సంవత్సరం నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రిపీటెడ్గా డాక్యుమెంట్స్ నాట్ సఫిషియంట్ అని చెప్పి తిరగొడుతున్నాడు. ఓకే, ఆ డాక్యుమెంట్స్ ఏవాయంటే ఆయన ఇవ్వడం ఎట్లా తెలుసుకోవాలి మరి? అవే డాక్యుమెంట్స్ మిగతా జిల్లాల్లో పెడితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. పైగా నువ్వు షేక్ పెట్టుకో ఇస్తాను, అచ్చుకట్ల అంటే నేను ఇవ్వను. ఇది ఆయన వెర్షను. ఫేక్ సర్టిఫికేట్లు అంటే ఫేక్ అంటే బీసీఈ కేటగిరీ వాళ్ళకి బీసీబీ కేటగిరీ దూదేకులాన్ని ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ మా ప్రభుత్వ చట్టాల వల్ల మా కుల వృత్తులు కోల్పోయాం. కనీసం మా కులాలను కూడా మాతో ఉంచినవరా? ఇవి మాకు తరతరాలుగా వస్తున్న గుర్తింపు ఇదే కదా, అవి కూడా మాకు మిగలరా? ఇది ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మా కుల గణన మా కుల పేరు మీద జీవో ప్రకారం, మేము వేరే అడగట్లా, గవర్నమెంట్ జీవో ప్రకారం ఏదుంటే వెరిఫికేషన్ చేసుకొని, మీరు వెరిఫై చేసుకోండి. నీ కులం ఏంటి, నీకు పని చేయడం వచ్చా రాదా, లేకపోతే నీ తాత ముత్తాతలు పని చేశారా, మీరు ఎంక్వైరీ చేసుకొని మాకివ్వండి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఈ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. వరంగల్ జిల్లాలో మేము ఇచ్చిందే మీకు సర్టిఫికేట్, లేకపోతే లేదు. ఖమ్మం జిల్లాలో దూదేకుల ఏకంగా
కేటగిరీ మార్చేస్తున్నారు. బీసీ ఈ రావాల్సింది బీసీ బి ఇస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువ జరుగుతుంది. మిగతా జిల్లాల్లో అంటే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలు చెప్తున్నాను. మిగతా జిల్లాల్లో కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అయ్యా బాబు అని చెప్పి అడుక్కుంటే మా బతుకంతే కదండి, అడుక్కోవడమే కదా. అడుక్కోవడం మా బతుకంతా అడుక్కోవడమే. ఎందుకంటే సాయిబు అనగానే వీడు బ్రహ్మ పదార్థం, వీడు ఒక తిరుగుబాటు, వీడు వేర్పాటువాది, వీడు తీవ్రవాది, ఈ రకమైన పర్సెప్షన్ జనంలో క్రియేట్ చేశారు. మా బతుకులు ఏమున్నాయండి? మాకు ఒక లీడర్ లేరు, మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేరు, మాకు ఒక మినిస్టర్ లేరు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికీ ఇది మూడోసారి ప్రజావాణికి రావడం. 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా మా మీదే కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి గణపురం ఆర్ఐ నువ్వు ఎట్లా సర్టిఫికేట్ తీసుకుంటావో చూస్తానని చెప్పి ఆయన కక్షగట్టు కూర్చున్నాడు. ఒక ఆర్ఐ వెనకాల మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మోకరిల్లుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆర్ఐ శాసిస్తున్నాడా? ఇది మా ప్రశ్న అండి. ఇదే సార్, మాకు మా తెగల పేరు మీద మా కుల ధృవీకరణ పత్రాలు ఏదైతే మా కులం ఉందో దాని పేరు మీదే మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించండి. అంతకుమించి మేమేమి కోరట్లా. ఎందుకంటే మా పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం బేసిక్ ఫండమెంటల్ డాక్యుమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అది మాత్రమే మేము అడుగుతున్నాం. ఇంకేం అడగట్లా. అది ఉంటే మాకు అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. అది రాకుండా మా అభివృద్ధికి గండి కొడుతూ ఈ మండల అధికారులు చేస్తున్న కుట్ర ఇది.